కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్లో సంచరిస్తున్న పెద్ద పులి ప్రజలను కడలిస్తున్నది. శుక్రవారం కాగజ్ నగర్ మండలం గన్నారం సమీపంలో పత్తి ఏరుతున్న లక్ష్మిపై దాడి చేసి చంపింది. ఆ ఘటన నుంచి తేరుకోకముందే శనివారం సిర్పూర్ టీ మండలం దుబ్బగూడలో మరోసారి రైతు సురేష్పై పెద్ద పులి పంజా విసిరింది. పెద్ద పులి వరుస దాడులతో జిల్లాలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడకు చెందిన సురేష్, అతడి భార్య సుజాత శనివారం మధ్యాహ్నం పత్తి చేనుకు వెళ్లారు. ఇద్దరూ కలిసి పత్తి తీస్తుండగా పొదల్లో శబ్దం వినిపించింది. అడవి పందులు కావచ్చని చెదరగొట్టేందుకు సురేష్ ఆ వైపు వెళ్లాడు. పొదల్లో 2 పులులున్నాయని, అందులోని ఒక పులి సురేష్ పై దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షి అయిన సుజాత ద్వారా తెలిసింది. సురేష్ పై పులి దాడి చేస్తున్నట్లు గమనించిన సుజాత కేకలు వేస్తూ అక్కడికి వెళ్లి కర్రలు రాళ్లతో పులిని కొట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే సురేష్ మెడపై దాడి చేసిన పులి అతడిని కొంత దూరం లాక్కెళ్లింది. సురేష్ కూడా గొడ్డలితో ఎదురుదాడి చేయడం, అదే సమయంలో చుట్టుపక్కల రైతులు, కూలీలు అక్కడికి రావడంతో పులి సురేష్ ను వదిలేసి పారిపోయింది. తీవ్రంగా గాయపడ్డ సురేష్ ను హుటాహుటిన సిర్పూర్ టీ దవాఖానాకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కాగజ్ నగర్ లోని దవాఖానాకు, అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. గన్నారంలో ఘటన జరిగిన తర్వాత కూడా పులి సంచారాన్ని గుర్తించడంలో అటవీ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. శనివారం ఉదయం సిర్పూర్ మండలంలోని పెద్దబండ, దుబ్బగూడ ప్రాంతాల్లో పులిని చూసిన కొంతమంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2 రోజులుగా రైతులు, కూలీలపై పులి పంజా విసురుతున్న అధికారులు గుర్తించలేకపోతున్నారు. సంతానోత్పత్తి సీజన్ కావడంతో ఆడపులి కోసం మగపులులు వలస వస్తాయని అటవీ అధికారులకు తెలిసినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగజ్ నగర్ కారిడార్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో అటవీ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. దుర్గానగర్, గన్నారం, విలేజ్ నెంబర్ 6, 10, 11, 9 తదితర ప్రాంతాల్లో శనివారం వేకువజాము నుంచే డ్రోన్ సహాయంతో అడవులను జల్లెడపడుతున్నారు. వైల్డ్ లైఫ్ ట్రాకర్స్ 25 బృందాలుగా 30 ట్రాప్ కెమెరాలు అమర్చి పెద్ద పులి కోసం కాగజ్ నగర్ అటవీ శాఖ రేంజ్లోని అటవీ ప్రాంతాల్ని గాలిస్తున్నారు. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో 2 పులులున్నట్లు గుర్తించినప్పటికీ ఇటీవల 3వ పులి ప్రవేశించినట్లు తెలిసింది. దాడులు చేస్తున్నది కొత్త పులి కావచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సిర్పూర్ టీ అటవీ ప్రాంతంలో ఎస్10 ఆడపులి సంచరిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగజ్ నగర్, సిర్పూర్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాలకు పులి రాకపోకలు సాగిస్తున్నట్లు ట్రాకర్స్ స్పష్టం చేస్తున్నారు. K10 మగ పెద్ద పులి బెజ్జూర్, పెంచుకెల్పేడు మండలాల అటవీ ప్రాంతంలో ఉండి సంచరిస్తున్నట్లు వారు గుర్తించారు. ఇప్పటికే సిర్పూర్ టీ మండలంలోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించి దప్పుచాటింపు వేయించారు. అటవీ శాఖ అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ అటవీ ప్రాంతంలోకి వెళ్తే గుంపులుగా వెళ్లాలంటూ సూచించారు.